దుష్టత్రయ జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తున్నది. ప్రాంతేతరుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. దేశానికి పెద్దన్నలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతున్నది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జలరక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారనున్నారు. నదుల అనుసంధానం కోసం మోదీ, మరోవైపు మిగులు జలాల పేరుతో చంద్రబాబు, పోలవరం, నల్లమల్ల పేరుతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారు. మన నీటిని కొల్లగొట్టి మన బతుకులు ఎండబెట్టే ఈ ప్రాజెక్టు మన భద్రాద్రి రాముడిని జలసమాధి చేయనుంది. అందుకే జలసాధన ఉద్యమం 2.0కు తెలంగాణ సై అంటున్నది. ప్రాంతం వాడు చేస్తున్న ద్రోహాన్ని పాతరేసేందుకు కేసీఆర్ ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీటింగ్ ప్రారంభమవుతుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరగనుంది, ఏ నిర్ణయాలు తీసుకోనున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ప్రారంభమవుతుంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధాన చర్చ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నందినగర్ నివాసం నుంచి మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కు చేరుకునేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా సాగునీటి రంగంలో ఏర్పడినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో, పూర్తిగా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ రాష్ట్ర ప్రజలు కూడా రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కేవలం 45 టీఎంసీలకి కేంద్రం వద్ద ఒప్పుకోవడం పట్ల ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కన్నెర చేశారు. ఈ అంశాలపైన రాష్ట్ర ప్రజల్లోకి బలంగా ఈ అంశాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎంపీలతో పాటు మిగతా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమావేశంలో వారికి దిశానిర్దేశం చేస్తారు. ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే వచ్చేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు మూమెంట్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాగునీటి రంగంలో గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలన్నీ కూడా ఛేదిస్తూనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర క్యాడర్ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 45 టీఎంసీలకే ఒప్పుకుంది. అటు 91 టీఎంసీలు గత ప్రభుత్వం అనుమతులు తీసుకొని వచ్చి పూర్తిగా కేటాయింపులు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఏదైతే 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించేటువంటి లక్ష్యం ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గత 2 సంవత్సరాలుగా పూర్తిగా కుంగినటువంటి పిల్లర్లను కూడా రిపేర్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ పూర్తిగా రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా పడవ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఇటు చంద్రబాబుకు తొత్తుగా మారి రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను బహిర్గతం చేసే విధంగా తన కార్యాచరణ కూడా ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ఈ రోజు ప్రకటిస్తారనే ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్న సుదీర్ఘ కాలం తర్వాత తాను కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అటు ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ లోకి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే సమావేశం కూడా ప్రారంభమవుతుంది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అటు మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా, నల్గొండతో పాటు ఖమ్మం ఇలాంటి జిల్లాలన్నీ కూడా
పూర్తి స్థాయిలో ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడంతో తీవ్రంగా అక్రమాలకు ఇటు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు ఏదైతే అటు నల్లమల సాగర్ పేరుతో కావచ్చు బనకచెర్ల పేరుతో నీళ్లను దోచుకొని వెళ్లేందుకు కుట్రలు పంతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుట్రలను ఛేదించే విధంగా తన కార్యాచరణ కూడా ఉండబోతుంది. నందినగర్ నివాసం నుంచి బయలుదేరినట్టుగా మనకు సమాచారం. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లోపలికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, అంతేకాకుండా తనతో పాటు ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు కూడా కాసేపటి క్రితమే చేరుకున్నారు. అసలు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇప్పటికే పూర్తి చేస్తామంటూ కూడా దాదాపు 18 మంది ఆ టన్నెల్ కూలటంతో చనిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అందులో ఇంకా శవాలు కూడా అందులోనే ఉన్నాయి. ఏదో గొప్పలకు వెళ్లి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ తాను చెప్పినటువంటి కుట్రలను ఛేదిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సాగునీటి రంగంలో చేసినటువంటి సమూల మార్పులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల రైతాంగం కూడా సంక్షేమం దిశగా వెళ్ళింది. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా పడవ పడ్డటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా కూడా స్వాగతం పలికేందుకు ఇటు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి అటు పాలమూరు రంగారెడ్డి బీఆర్ఎస్ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కార్యకర్తలంతా కూడా కేసీఆర్ ను చూసేందుకు పెద్ద మొత్తంలో వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా తెలంగాణ భవన్ కు లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధినేత వెంట కేసీఆర్ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కేసీఆర్ రావడంతో చాలా మంది కూడా బయట ఆగిపోయారు. అయితే వాళ్ళందరూ కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా మంది మనం చూసేందుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు చాలా మంది కూడా వచ్చారు. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరి కాసేపట్లోనే సమావేశంలో కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా మంది కేసీఆర్ ను చూసేందుకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తనను చూసేందుకు చాలా మంది నేతలంతా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలకు రాష్ట్ర ప్రజలంతా కూడా అన్యాయానికి గురయ్యారు. ఎక్కడ కూడా ఒక సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు. అంతేకాకుండా ఈ పథకాలు కూడా అమలు కాకపోవడంతో రాష్ట్ర ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా మంది కార్యకర్తలు కేసీఆర్ ను చూసేందుకు వచ్చారు. ఒక కోలాహలమైనటువంటి ఒక పండుగ వాతావరణం తెలంగాణ భవన్ లో కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే ప్రధాన చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక కార్యాచరణ కూడా రూపొందించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత తమ అభిమాన నేతను చూసేందుకు చాలా మంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఒక ఏదైతే అందరికీ అభివాదం చేస్తూ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా మంది సెల్ ఫోన్లతో తమ ఉద్యమ నేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చూసేందుకు సెల్ ఫోన్లలో విజువల్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంతసేపు కట్టడి చేసిన వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో